రైట్. ఇక నేను తీర్మార్ మల్లన్న బస్ భవన్లోకి వెళ్ళిండు. బస్ భవన్కి సంబంధించి ఒకసారి వార్తలు చదువుకునే ప్రయత్నం చేద్దాం. బస్ భవన్ ముట్టడి ఉద్రిక్తత. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులతో మల్లన్న వాగ్వివాదం. అనంతరం అధికారులతో భేటీ. వారం రోజుల్లో వేతన సవరణ, పీఎఫ్ బకాయిలు చెల్లించాలి లేదా ఉద్యమం ఉధృతం చేస్తాం, అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తాం. ప్రభుత్వానికి టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న డెడ్. ఆర్టీసీ ఎన్నికల్లో పోరాటానికి సిద్ధం. రేవంత్ రెడ్డి చేతకాని ముఖ్యమంత్రి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నారు తీర్మార్ మల్లన్న గారు. ఒకసారి దానికి సంబంధించిన వార్త చదువుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లోని బస్ భవన్లో మంగళవారం ముట్టడించిన ఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రిటైర్డ్ ఉద్యోగుల మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న బస్ భవన్కు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మల్లన్నకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉధృతంగా మారడంతో చివరకు మల్లన్నతో పాటు 5 రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులకు అధికారులను కలిసేందుకు పోలీసులు అనుమతించారట. అనంతరం ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపైన మల్లన్న నిలదీశారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన పీఎఫ్, ఈపీఎఫ్ 95, పీఎఫ్ కాంట్రిబ్యూషన్, డిఏ ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్కు సంవత్సరాలుగా పెండింగ్లో ఉంచడం అన్యాయమని మండిపడ్డారు. ఉద్యోగులు జీవితాంతం సంస్థ కోసం కష్టపడితే రిటైర్మెంట్ తర్వాత వారికి రావాల్సిన కష్టార్జితం సొమ్మును నిలిపివేయడం అమానుషమని అన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది అనడానికి ఇది ఒకటి నిదర్శనం. మన దగ్గర డబ్బులు లేక మన మొత్తం ఖజానా మొత్తం కాల్ చేసిరు. ఇక్కడ కాంగ్రెస్ అయితేంది, బీఆర్ఎస్ అయితేంది, మొత్తం ఈ లూటి పెడతా ఉన్నారు. ధనిక రాష్ట్రం కొరత అప్పుల రాష్ట్రం అయిపోయింది. ఏడుంది. రైట్. ఇక బస్ భవన్ వద్ద ఉద్రిక్త నెలకొన్నది. పోలీసులు వ్యవహరించి తీర్మార్ మల్లన్న ఇప్పుడు ఎక్కడికి పోతే అక్కడ ఒక సెన్సేషనల్ అయిపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ లేవనెత్తిన అంశాన్ని ప్రజల కష్టం తెలిసిన వ్యక్తిగా తను లేబడుతున్నాడు కాబట్టి ఎక్కడికి పోతే అక్కడ సెన్సేషనల్ అవుతా ఉన్నాడు. పోలీసులు కాపలా కాస్తా ఉన్నారు. ఏం జరుగుతుందో ఏం కథను. భేటీ అనంతరం మల్లన్న మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నందువల్ల ఆర్టీసీ కార్మికుల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి ముఖ్యమంత్రి మన తెలంగాణకు ఉండడం దురదృష్టకరమని అన్నారు. 17,000 మంది రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా తీర్మార్ మల్లన్న ఉన్నాడని, వారి హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే బస్ భవన్ను అర్రాస్ పాట పెట్టి అమ్మైనా సరే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించుకుంటామని, ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చూసుకోవాలని అన్నారు. కేవలం వారం రోజులే రేవంత్ సర్కార్కు డెడ్ లైన్ అని హెచ్చరించారు. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని మల్లన్న హెచ్చరించారు. ఆర్టీసీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ దమ్ముంటే ఎన్నికలకు రండి, నేను ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల తరపున వస్తా, రేవంత్ తన బొమ్మతో కాంగ్రెస్ పార్టీ జెండాతో రావాలని కార్మికులే తీర్పు చెబుతారు అంటూ ప్రభుత్వానికి సవాలాలు విసిరారు. రేవంత్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు మరింత ఉధృతం చేయడంతో పాటు అసెంబ్లీ ముట్టడితో సహా భారీ ఉద్యమాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం వహిస్తుందన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ ఆర్టీసీ ఉద్యోగుల ప్రక్షాళన నిలుస్తుందని, వారి హక్కుల సాధన కోసం శాసనమండలిలో ప్రజాక్షేత్రంలో తీర్మార్ మల్లన్న పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ సాజిద్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ BWU గౌరవ అధ్యక్షుడు TVR, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, సహాయ కార్యదర్శి గిరిగాని భిక్షపతి గౌడ్, రిటైర్ ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని ఒక వార్తను అయితే చూస్తున్నాం. ఇక్కడ తీర్మార్ మల్లన్న పోవడంతోనే అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. ఏం జరుగుతుందో ఏం కథనో, మరి మల్లన్న ఏం చేసిపోతాడో అని పోలీసులు మోహరించారు. రిటైర్డ్ కొంతమంది అధికారులతోని తీర్మార్ మల్లన్న లోపలికి అనుమతించిన తర్వాత మీ బస్ భవన్ అమ్మాయినా సరే తాకట్టు పెట్టైనా ఈ రిటైర్డ్ ఉద్యోగుల చెల్లింపులు బకాయిలు అయితే అవుతున్నాయో అవి చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఆ దారికి తెచ్చుకోకూరి, అంతదాకా తెచ్చుకోకూరి, అవసరమైతే అమ్మైనా కానీ ఏమైనా ఉదబెట్టైనా కానీ ఇలా ఇప్పించే ప్రయత్నం చేస్తే దమ్ముంటే మీ రేవంత్ రెడ్డిని ఎన్నికలకు రమ్మని చెప్పిండు. ఇది అక్కడ జరిగింది విషయం. తీర్మార్ మల్లన్న పోరాటం చేసేది ఇదే. కొందరు సన్నాసులు తెలియక కేవలం అధికార అహంకారంతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు.